ఈ రోజు మరి మీ అందరి కోసం జాబ్ చేయని అమ్మాయిలను, టీచర్స్ ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చిన ప్రతి వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూస్తే నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి. మరి ఈ రోజు నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మొదట అమ్మాయిని అయితే తీసుకొచ్చాను, మరి ప్రైవేట్ గా టీచర్ చేసే అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. మరి అమ్మాయి కూడా లేట్ మ్యాచ్ అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2-10-1988, ఎత్తు 5'1" ఉంటారు, ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. మరి అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ బొల్లారంలో అయితే ఉంటున్నారు. బొల్లారంలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. ఆర్యవైశ్య నుండి అందమైన అబ్బాయి, ఓన్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే బాగుండు అన్న ఆలోచన ఈ అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10-9-2000 అండి. ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి వీళ్ళు మన విజయవాడలో ఉంటున్నారు. విజయవాడలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలి అనుకుంటున్నారు. మరి ఆర్యవైశ్యలో అందమైన అబ్బాయి, ఓన్లీ బిజినెస్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే ఇంకా బాగుంటది. మరి కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం చాలు అన్న ఉద్దేశం అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18-7-1992, ఎత్తు 5'3" ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయ్ గా చేస్తున్నారు. నెలకి 30,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన మెదక్లో ఉంటున్నారు. మరి మెదక్లోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే లేదు, హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలో అయినా పర్లేదండి. మరి ఆర్యవైశ్యలో అందమైన అబ్బాయి, ఓన్లీ మరి సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా పర్లేదండి. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే చాలా బాగుంటది. కుటుంబం కూడా అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10-3-1997, ఎత్తు 5'1" ఉంటారు, ఎడ్యుకేషన్ బిఎస్సి చేశారు. మరి అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదండి, ఎందుకంటే పెళ్లి చేసుకున్న ఉద్దేశంలో ఉంది కాబట్టి జాబ్ అనేది చేయట్లేదు. మరి వీళ్ళు మన కామారెడ్డిలో ఉంటున్నారు. కామారెడ్డిలో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. ఆర్యవైశ్యలో అందమైన అబ్బాయి, జాబ్ అండి, సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ అయినా పర్లేదు, మంచి కుటుంబం అయితే చాలు అన్న ఆలోచన మరి అమ్మాయి కుటుంబ సభ్యులు అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 18-10-2000 సంవత్సరం అండి. ఎత్తు 5'2" ఉంటారు, ఎడ్యుకేషన్ బీఈడీ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తున్నారు. నెలకి 50,000 అయితే జీతం వస్తుంది. మరి వీళ్ళు మన ఎల్లారెడ్డిలో అయితే ఉంటున్నారు. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే తెలంగాణ పరిధిలో ఎక్కడైనా పర్లేదండి. ఓన్లీ ఆర్యవైశ్యలో అందమైన అబ్బాయి, ఓన్లీ బిజినెస్ చేసే అబ్బాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. కుటుంబం కూడా కొంచెం అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు. వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఖచ్చితంగా హోమ్ హౌస్ అయితే ఉండాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4-1-1996, ఎత్తు 5'1" ఉంటారు. మరి అమ్మాయి ఎస్ఎస్సి అయితే చదివారు, జాబ్ ఏం చేయట్లేదు. మరి వీళ్ళు మన ఖమ్మంలో ఉంటున్నారు. మరి ఖమ్మంలోనే సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. ఆర్యవైశ్య నుండి అందమైన అబ్బాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అండి, జాబ్ అంటే సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ అయినా, బిజినెస్ అయినా పర్లేదు. కుటుంబం మంచిది, అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు. వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అయితే కావాలి అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.